నృశంస పురుషోభవ హంతాస్మిత్వాం సహామాత్యాం సపుత్ర జ్ఞాతి బాంధవం నిరుద్విగ్నాస్త్రయో లోక భవిష్యంతి హతే త్వయి దేవదానవ యక్షాణాం గంధర్వోరగరక్షసాం శత్రుం అద్యోద్ధరిష్యామి త్వాం ఋషీణాంచ కంటకం విభీషణస్య చైశ్వర్యం భవిష్యతి హతే త్వయి నచేత్ సత్కృత్య వైదేహీం ప్రణిపత్య ప్రదాస్యసి ఇత్యేవం పరుషం వాక్యం బ్రువాణే హరిపుంగవే అమర్ష వశమాపన్నో నిశాచర గణేశ్వర. నీ యొక్క బంధు పుత్ర మిత్ర పరివారంగా లంకాపట్టణంతో సహా నశింపచేయడానికి రామచంద్రమూర్తి సైన్యంతో యుద్ధానికి సిద్ధంగా ఉన్నారు. నీతో ఒక్క మాట చెప్పమని చెప్పారు. ఇప్పటికైనా నీ తప్పు తెలుసుకుని సీతమ్మని రామచంద్రమూర్తికి అప్పచెప్తే నిన్ను క్షమించి వెళ్ళిపోవడానికి రాముడు సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి సీతమ్మని అప్పచెప్తావో లంకతో సైన్యంతో కుటుంబంతో నశించిపోతావో తేల్చుకోవలసిన సమయం ఆసన్నమైంది. కాబట్టి రావణ, నీకు ఈ మంచి మాటలు చెప్పడానికి వచ్చాను, వాలిపుత్రుణ్ణి అంగదుణ్ణి అని చెప్పారు. వెంటనే రావణుడు అన్నాడు, ఈ వానరాన్ని పట్టి బంధించి సంహరించండి అన్నాడు. ఇదే రాముడైతే, అందుకే మహర్షి పక్కపక్కనే చూపిస్తుంటారు. ఇదే రామచంద్రమూర్తి అయితే నిజంగా దొరికినా కూడా నీ దగ్గర అస్త్రం లేదు శస్త్రం లేదు, నిన్ను నేను చంపను, వెళ్ళిపోమంటారు. రావణుడైతే పట్టి చంపేయమన్నాడు. అప్పుడైతే తప్పని చెప్పడానికి విభీషణుడు ఉన్నాడు, ఇప్పుడు చెప్పడానికి ఆ విభీషణుడు కూడా లేడు. మంచి చెప్పేవాళ్ళని కూడా దూరం చేసుకుంటున్నాడు. జీవితంలో అన్నిటికన్నా గొప్ప లక్షణం ఏమిటో తెలుసా అండి? మీకు వినడానికి కొంచెం కష్టంగా అనిపించినా వీడేమిట్రా చెవులో ఇలా గూడు కట్టుకుని పూరేస్తాడు అస్తమానం, తప్పు 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 అంటాడు అని చెప్పి మీరు దూరం ఎప్పుడూ అవ్వకూడదు. సత్పురుషులకు ప్రయత్నపూర్వకంగా మీరు దగ్గరగానే ఉండాలి. మీకు మంచి బోధ చెయ్యాలి అనుకున్నవాడు మంచినే బోధ చేస్తాడు కదండి. అది కష్టంగా ఉండొచ్చు, కానీ మీరు వారినే బాగా పట్టుకోవాలి. ఎందుకో తెలుసా? ఆయన దూరం అయిపోయాడు అనుకోండి, ఇప్పుడు పెద్ద ప్రమాదం ఎక్కడొస్తుందంటే మీకు మంచి చెప్పేవాడు ఉండడు. మంచి చెప్పేవాడు ఉండడు కాబట్టి చెడు వైపుకి వెళ్ళి తొందరగా నశిస్తాడు. తొందరగా నశించిన తరువాత తిరియక్కుల్లో కడతాడు.